నరేంద్ర మోడీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపుకు పునాదుల మోగుతూ నారీ శక్తి చాటుదామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్రావుని పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు మద్దతుగా సారంగపూర్ మండల్ అర్పపెల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్ల, ధర్మనాయక్ తండా గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి వివరించి కమలం ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా బోగస్రావని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. అసలైన గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీ అని యావత్ ప్రపంచం ఇవాళ నరేంద్రుడి పాలనను కోరుకుంటుందన్నారు. ముస్లిం మహిళా సోదరీమణులకు సైతం త్రిపుల్ తలాక్ను రద్దు చేసి ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు బాటలు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ మండల అధ్యక్షులు ఎండబెట్ట వరుణ్ కుమార్, కోశాధికారి బొమ్మకంటి ప్రమోద్. ఈరోజు సారంగపూర్ మండలం అర్పల్లి, పెంబట్ల, లక్ష్మీదేవిపల్లి, ధర్మనాయక్ తండాల్లో గౌరవనీయులు ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గారికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. గ్రామస్తులందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అవగాహన చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి, కరోనా సమయంలో వచ్చినటువంటి వ్యాక్సిన్లు కానివ్వండి, మరి ఇంకా 5 సంవత్సరాలు కూడా రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళల కోసం ముద్రా రుణాలు కానివ్వండి, 10 లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా ఉండే లోన్స్ ఇప్పుడు వారు దాన్ని 20 లక్షల వరకు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళల కోసం వచ్చేటటువంటి మిగతా లోన్లు కానివ్వండి, పిఎం స్వానిధి లోన్లు కానివ్వండి, వీధి వ్యాపారస్తుల లోన్లు కానివ్వండి, గొర్రెల పెంపకానికైనా, కోళ్ళ పెంపకానికైనా, అదేవిధంగా డైరీ ఫార్మ్స్ కోసమైనా సబ్సిడీ రుణాలు, మరే ఇతర వ్యాపారాలు చేసుకున్నటువంటి సబ్సిడీ రుణాలు కానివ్వండి, పిఎం విశ్వకర్మ రుణాలు కానివ్వండి, ఇవన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా వారికి అవగాహన చేయడం జరిగింది. మరి మహిళల కోసం కూడా వారు సంకల్ప పత్రం పేరిట రిలీజ్ చేశారు మొన్ననే ఎలక్షన్ మేనిఫెస్టోని. మరి అందులో మహిళల కోసం సపరేట్గా ముద్రా రుణాలని అమౌంట్ పెంచడంతో పాటుగా వారి ఆరోగ్య భద్రత అంటే వారి ఆరోగ్యం గురించి మహిళలు ఎక్కువగా అనీమియాతోని, కీళ్ళ నొప్పితోని, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తో ఎక్కువగా వాటికి గురవుతూ ఉంటారు. మరి అవి లేకుండా వాటి వ్యాప్తిని తగ్గించడం కోసం, వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కేంద్రాలను విస్తరించడం కోసం వారు కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీడీ కార్మికులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన జగిత్యాల నియోజకవర్గ పరిధిలో. మరి ధర్మపురి అరవింద్ అన్న గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వారు గెలిచిన తర్వాత పెన్షన్స్తో పాటుగా బీడీ పిఎఫ్ ఆఫీస్ కూడా నిజామాబాద్లో ఉంది, మనకి ఇక్కడ కూడా ఎక్కడ అవైలబుల్గా లేదు. జగిత్యాల హెడ్ క్వార్టర్లో దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం సపరేట్గా హాస్పిటల్ కూడా పెట్టిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా వారి పక్షాన అదే తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతుల కోసం కిసాన్ సమ్మాన్ యోజన నరేంద్ర మోదీ గారు ఇస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసి, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానివ్వండి, కుట్రలు చేసి పంట బీమా ఇక్కడ అమలు అవ్వకుండా చేసిండ్రు. అది మాత్రమే కాదు, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మితో పాటు అది లేదు. 500 బోనస్ అన్నారు వారికి, కానీ 500 బోనస్ కాదు కదా, సరిగా కొనే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ కటింగ్లు లేకుండా కొంటామన్నారు, అది కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ కటింగ్లు కూడా అవుతున్నాయి. అంటే టైంకి కూడా కొనక వర్షాలు, అకాల వర్షాలు పడితే అది కూడా ఇబ్బందులు అవుతున్నాయి. రైతులే చెప్పడం జరిగింది మాతో ఈ విషయం. అదేవిధంగా బీడీ కార్మికులకు గెలవగానే వెంటనే 4000 పెన్షన్ అన్నారు, అది లేదు. వృద్ధాప్య పెన్షన్లు అసలు వాటి జోలి కూడా లేదు. ఇట్లాంటి చాలా విషయాలు కూడా వాళ్ళు మరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళల కోసం నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇస్తున్నారా అక్కయ్య? అసలు వాటి ఊసే లేదు. మరి నిజంగా నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు అంకుల్, జీవన్ రెడ్డి అంకుల్, మీరు దీనికి సమాధానం చెప్పాలి. గెలిచిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తా అన్నారు. 6 గ్యారంటీలు అన్నారు, అసలు గ్యారంటీ కథనే లేదు. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఏ పథకాలు రాని పరిస్థితి. మీరు చెప్పిన 6 గ్యారంటీ